భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గణపురం మండలంలో మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల తనిఖీ, విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి. రన్ ఫర్ జీసస్ లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి, వైఎస్సీపీ నాయకుల డిమాండ్. బాసరా ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. కర్నూలులో చలివేంద్రం ప్రారంభించిన డీఎస్పీ జె బాబు ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళితే, నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని 6 మండలాల నుంచి పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. యువత, మహిళలు సంఘటితమై ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయటం, యువత ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం పోరాటం సాగిస్తామని తెలిపారు. నర్సంపేట ప్రాంత ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కుట్టు శిక్షణలో మహిళలు ఉపయోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడలో కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు రోటరీ క్లబ్ సహకారంతో మహిళలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజు, మీసాల ప్రకాష్, శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి లేని మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వటం వల్ల వారు ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ వారి సహకారం తీసుకొని 10 కుట్టు మిషన్ కేంద్రాన్ని నేను చిప్ప వెంకటేశ్వర్లు నా ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రి గారు కొండ సురేఖ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయించడం జరిగింది. అనేక మంది చదువుకొని ఉపాధి లేని మహిళలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం స్కూళ్ళు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ఈ శుభ సందర్భాన్ని తీసుకొని నేను ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారు వచ్చి అత్యధిక ప్రారంభోత్సవం చేసి మహిళలందరికీ కూడా రేపు రాబోయే టెక్నాలజీకి ఉపయోగపడే యూకీ మిషన్లను కలెక్టర్ గారి ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ముందుగానైతే ఈ బేస్ మిషన్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద ట్రైన్ కానీ ఆ తర్వాత ఆ లేటెస్ట్ మిషన్ల మీద మీరు ట్రైన్ అయితే ఆ తర్వాత పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్క్లో మీకు కుట్టడానికి ఉపాధి కల్పిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడా ఇక్కడ మా సెంటర్ ద్వారా ట్రైనింగ్ చేసే మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కొండ సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ సెంటరు ఇప్పుడు 25 మంది సభ్యులతో పొద్దున స్టార్ట్ కాబోతుంది క్లాసులు. అదేవిధంగా ఇంకా మేము నేర్చుకుంటామని చెప్పి మహిళలు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఇంకా 25 లేదా 20 మంది సభ్యులు అయ్యేది ఉంటే సాయంత్రం కూడా క్లాసులు ప్రారంభించడానికి మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని కొత్తవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళామణులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుట్టి శిక్షణలో నిష్ణాతులయ్యి మంత్రి గారు ఇచ్చే ఆ మిషన్లు తీసుకొని టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలలో పోతే కూడా ఈ సెంటర్ పెట్టినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల ఆందోళన, గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తున్న భక్తులు, అందుబాటులో లేని లడ్డు ప్రసాదం అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్న సిబ్బంది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలం. పులోరనైతే వంచాలి, లడ్డు లేకపోతే తర్వాత ఇయ్యూరి. మినిమం హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయిపోయింది. ఇంకా 1 అవర్ 1.5 అవర్ పడుతుందంట.
లడ్డు లేదేం లేదు పోయి సారమంటాడు మా జోబులు అయ్యేనా అంటాడు నేను యువ సర్వే తీసుకొచ్చిండు ఎందుకు ప్రచారం కోసం దర్శనం అయిపోయింది ఎవరికి వరంగల్ త్రినగరాల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ సిబిసి చర్చి వద్ద ప్రపంచ శాంతి మానవాళి మనుగడ కోసం నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆరోగ్యం ఆధ్యాత్మికత కలిపిన ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ప్రజల్లో మంచి చైతన్యం తీసుకువస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, క్రైస్తవ సంఘ సభ్యులు, యువత పాల్గొన్నారు. ఎందుకంటే ఇది క్షమించడం అనేది నేర్చుకోవడం, త్యాగం నేర్చుకోవడం, వీటన్నిటికీ పూర్తిగా ఇలా జరుగుతున్నటువంటి యుద్ధాలు, ద్వేషాలు, వీటన్నిటినీ మనందరం ఆచరించినప్పుడే జీసస్కు నిజమైన నివాళులర్పించిన వాళ్ళం అవుతాం. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లాలో మత సామరస్యానికి మారు పేరుగా ఉన్నది అంటే వరంగల్ జిల్లా. అన్నదమ్ముల తిరిగా, కుటుంబ సభ్యుల తిరిగా కలిసి ప్రతి ఒక్కరు ఏ పండుగ జరిగినా అందరం ఒకరం పాల్పంచుకోవడం మన ఆనవాయితీ. మరి చెడు మార్గాన్ని దూరంలో పెట్టి మంచిని ఆస్వాదించాలనే ఆలోచనతోటే ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి నూతనంగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తి శ్రద్ధలతో హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడు ధీరజ్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ మేరుగు హనుమంత్ గౌడ్ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవాన్ని వైభవంగా జరుపుతున్నామని తెలిపారు. వేడుకల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, నవగ్రహ వాస్తు పూజలు, అమ్మవారి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం, రుద్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.
क्षेत्राणां शनार्थाय नमो नमः। ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో నగర సంఘం ఆధ్వర్యంలో అన్నదానం వితరణ జరుగుతుంది. ఈ తదుపరి రేపటి నుండి వరుసగా 3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగంగా రేపు పోషమ్మ బోనాలు, ఎల్లుండి పుట్టదని మరియు తలవాల బియ్యము, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తక బట్టలు తీసుకురావడం జరుగుతుంది. చివరి రోజైన 7వ తారీఖు రోజున మంగళవారం రోజున ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గౌడ కుటుంబ సభ్యులందరూ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ సాయంత్రం శ్రీ రేణుకా ఎల్లమ్మ సమేత జమదగ్ని కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఒక గౌడ కులస్తులే కాకుండా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని కులాల వారు, సబ్బండ వర్గాల వారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఈ ఉత్సవాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్న ఆలయ కమిటీ వారికి, యువజన సంఘాల వారికి, అన్ని కులాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. భక్తులందరూ మన పారిశ్రామిక ప్రాంతంలో గోదావరి కళ్ళు ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ దేవి యొక్క గుడి రేపు భోజమ బోనాలు, ఎల్లుండి వివిధ కార్యక్రమాలు ఉంటాయి. పుట్టకదని ఐరేళ్ళు అవి కార్యక్రమాలు సుమారు ఉంటాయి. మంగళవారం నాడు పెద్ద స్థాయిలో బోనాలు చౌరస్తా నుంచి రేణుకాదేవి ఆలయానికి తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ, ప్రజలందరూ, అన్ని కుల పెద్దలు, అన్ని కుల వర్గాలు అందరూ కూడా దీనిలో పాల్గొనాలని, విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉత్తమ వార్షికోత్సవంలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, పంచగవ్య ప్రాశన, నవగ్రహ వాస్తు, సర్వతో భద్రమండల దేవత స్థాపన పూజా హోమములు, అమ్మవారికి అభిషేకము, ఘటాభిషేకము, శతఘటాభిషేకము, గణపతి హోమము, నవగ్రహ హోమము, వాస్తు హోమము, సర్వతో భద్రమండల దేవత హోమములు, రుద్ర హోమము మరియు దేవీ సూక్త హోమములు, అదే విధంగా ఏదైతే స్థాపించుకున్నామో అమ్మవారు వారి దేవత మూలమంత్ర హోమములు, బలి ప్రదానము, పూర్ణాహుతి, ఆశీర్వచన కార్యక్రమంతో ఈ రోజు మన రేణుకా ఎల్లమ్మ దేవాలయం నందు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవము అనగా ఎందుకు అనంటే, మనం ఏ విధంగానైతే మనం బర్త్డేలు చేసుకుంటున్నామో ఆ విధంగా మనం వార్షికోత్సవాలు చేయడం మూలాన ఈ యొక్క దేవతలకు కూడా బర్త్డేలు అనేటువంటివి వార్షికోత్సవం అని పేరు. అట్లా వార్షికోత్సవం చేస్తూ ఉంటే మన గ్రామము, మనమంతా సస్యశ్యామలంగా ఉంటామని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెబుతూ ఆ అమ్మవారి అనుగ్రహము ఇళ్ళవేళలా ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. చేనేత వస్త్రాల ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేసిన తమకు ఉపాధి కల్పించాలని ఛత్రంజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులు ఎలుగం సాంబయ్య పేర్కొన్నారు. వరంగల్ కొత్తవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఛత్రంజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులు ఎలుగం సాంబయ్య సభ్యులు పతంగాని శ్రీనివాస్, అదిగప్పు సంపత్, ఆడెపు రవి, రాజేందర్, రాములు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చేనేత వస్త్రాలు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా చేనేత వస్త్రాలు తీసుకొని తమకు ఉపాధి కల్పించే విధంగా ఉండేవారు అని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లకు పిలవకపోవడంతో అన్యాయం జరిగేలా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణపై ఆంధ్ర పెద్దలం తెలంగాణపై ఆంధ్రుల పెత్తనం తెలంగాణపై వెంటనే చేనేత కార్మికుల కాపాడాలి. వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యమైన వ్యవస్థ చేనేత పరిశ్రమ. చేనేత పరిశ్రమ అనేది కుటీర పరిశ్రమ. వరంగల్ జిల్లా లోపల చేనేత పరిశ్రమ మీద చాలామంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. సుమారు ఒక 40-50 సంవత్సరాల నుంచి
వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇలాంటి సంక్షేమ శాఖలకు కావాల్సినటువంటి కార్పెట్లు, బెడ్షీట్లు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టెస్కోకు ఆర్డర్ ఇస్తే టెస్కో మాకు సహకార సంఘాల నుంచి వెళ్ళి మేము నాణ్యతమైన కార్పెట్లు, బెడ్షీట్లు టెస్కోకు సప్లై చేస్తే టెస్కో వాళ్ళు ప్రభుత్వానికి సప్లై చేస్తూ చేనేత కార్మికులకు ఇన్ని సంవత్సరాలుగా, గత 50 సంవత్సరాలుగా ఉపాధి కల్పిస్తున్నారు. ఉపాధి కల్పించాలనే ఒక కృతనిశ్చయంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రకంగా ఇదే వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమను కాపాడడానికి ఎన్నో చర్యలు తీసుకుంటారని మేము ఆశపడి ఉన్నాము. కానీ దానికి భిన్నంగా ఈరోజు చేనేత పరిశ్రమ నుంచి వెళ్ళి సంక్షేమ శాఖలకు అవసరం ఉన్నటువంటి బెడ్డింగ్ మెటీరియల్ మొత్తం జీవో నంబర్ 1/11/3/2024 ప్రకారం చేనేత సహకార సంఘాల నుంచి వెళ్ళి టెస్కో ద్వారానే కొనాలని జీవో ఇచ్చినప్పటికీ ఆ జీవోని పక్కకు పెట్టి ఈరోజు టెండర్ విధానం ద్వారా, ఏకీకృత టెండర్ విధానం ద్వారా 22 రకాల వస్తువులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దీని వలన వరంగల్ జిల్లా లోపల, మరి కరీంనగర్ జిల్లా లోపల, యావత్ తెలంగాణ లోపల సుమారు 50,000 మంది, 60,000 మందికి ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళ జీవనాధారం లేకుండా పోతుంది. దీనివల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ టెండర్ విధానాన్ని రద్దు చేసి వెంటనే వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. మరియు ఈ టెండర్ విధానం వెనకాల ఆల్రెడీ టెండర్ ఇంకా బయటికి రానేలేదు. నారా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం అటువంటి ముఖ్యమంత్రి అనుచరుడు కడప సీను అనే అతను ఈ విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్లు కుట్టిస్తున్నాడు. అటువంటి రేవంత్ రెడ్డి ఈ కమిషన్లకు ఆశపడి ఇదంతా చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఉపాధి కరువవుతుంది. కాబట్టి వెంటనే ఆ టెండర్ విధానాన్ని రద్దు చేసి ఈ చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం వెంటనే సహకార సంఘాలకు టెస్కోకు ఆర్డర్ ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఉన్నతాధికారులు బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై చర్చ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గణపురం మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మెనూ అమలు, గ్యాస్ సరఫరా సౌకర్యాలు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? పరీక్షలు ఎలా రాస్తున్నారు? ఇప్పటికే 5 పరీక్షలు పూర్తయ్యాయి, ఇంకా 2 పరీక్షలు మిగిలి ఉన్నాయి. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటూ విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు సూచనలు చేస్తూ మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పాఠశాలలో మీ మొదటి బ్యాచ్ కాబట్టి మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కలెక్టర్ బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రహారీ, సీసీ కెమెరాలు, డిజిటల్ తరగతులు, డైనింగ్ హాల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి ఇందిరా, డీఈఓ రాజేందర్, ఎస్ఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. Because our society has conducted all together 60 exams for them. So study hard. So already మీరు exam level లో exam ఎట్లా ఉంది మీకు already prepare చేశారు. Now you have to just final exam ఉంటుంది. అది 7th కి bioscience. 1.5 hours కి exam ఉంది. So study well, prepare well and make your school, your parents proud. And next is social science.
So focus on సార్ ఇప్పుడు మన గాంధీనగర్ గర్ల్స్లో మన క్లాస్ అక్కడ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.